నీల మెరిసే నడు చివరలే విడుతున్నా మేడం మేడం ఏంది మేడం ఏంది గంత సోంచాయిస్తుండ్రు? ఏం లేదు, ఆ సామ్రాట్ గురించే. ఇందులో ఆలోచించి నీకేమున్నది? మీరు గెలుస్తున్నారు గంతే. ఇక్కడ గెలుపొకటే కాదు నందు, ఆ గెలుపు నా విలువ, నా స్ట్రెంగ్త్ ఆ సామ్రాట్కి తెలిసొచ్చేలా ఉండాలి. మేడం, శత్రువు మీద మనం గెలిచిన గెలుపు మీరన్నవన్నీ చూపిస్తాయి. మళ్ళా కొత్తగా గివన్నీ ఏంది? అవన్నీ నీకిప్పుడు అర్థం కావలేనందు. మేడం, ఒక్క విషయం అడగాలనా? సామ్రాట్కి మీకు నడుమ జస్ట్ బిజినెస్ రైవలరీయేనా, ఇంకేమన్నా ఉందా? అలా అనిపించిందా నీకు? అవును మేడం, ఒక శత్రువు గురించి గింత ఆలోచిస్తుండ్రు అంటే ఇందులో వ్యాపారమే కాదు, ఏదో పర్సనల్ ఉన్నది. నందు, సామ్రాట్తో నీకు జరిగిన ఒక్క సంఘటనతో నీకతను శత్రువయ్యాడు. కాని నాకు సామ్రాట్కి మధ్య వంద సంఘటనలు, 1000 ఆలోచనలు, ఎన్నో చీత్కారాలు అన్ని కలగలుపుకుంటే ఈ శత్రుత్వం ఇంతదాకా వచ్చింది. సామ్రాట్ని ఎన్నిసార్లు దెబ్బకొట్టినా నా కసి తీరదు. అందుకే నేనతను చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో అడ్డుపడుతూనే ఉంటాను. అతని మీద గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. సామ్రాట్కి నా విలువ తెలియాలి, నువ్వు కోరినట్టు ఆడదాని విలువ తెలియాలి. అతని సామ్రాజ్యం కుప్పకూలిపోవాలి, అతని అహం అణచబడాలి. అది ఎప్పుడు తెలీదు కాని జరుగుతుంది. కానీ మేడం, మీ ఇద్దరి మధ్య టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను.
హాయ్, కెన్ ఐ జాయిన్? గీ రిసార్ట్ మా తాతది కాదు. ఇంతకీ ఎలా ఉన్నావు? నేనెట్లుంటే నీకేంది? నిజమేలే, ఆయన నువ్వు బాగానే ఉంటావులే. ఏయ్, ఇట్స్ పెట్టు. పడిపోతావు. అంత లేదు. అమ్మో, తెల్లారిపోయింది. గుడ్ మార్నింగ్. నువ్వు ఉండు, ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే 4 రోజులు నా కొడుకు దూరంగా ఉంటుంది. నా చేతి వంట నేను తల్లి ప్రేమతో నా కొడుకుని కాస్తైనా నా వైపుకి తిప్పుకుందాం అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఛ! హాలిడేకి వెళ్ళాలి అనుకుంటే పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి ఒక్కడే వెళ్ళొచ్చుగా. పెళ్ళాన్ని కూడా తోడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇగో నీ ఫోన్. వాచ్ ఎక్కడా? గానే ఉంది, తీసుకోండి. ఓకే, ఏం కావాలన్నా రిసెప్షన్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకో. బాయ్. గట్నే. గౌతమ్, నేను వస్తున్నా. జేమ్స్ అండ్ టీం వచ్చారా? ఓకే. ఇలాగే వదిలేస్తే హాలిడే నుంచి తిరిగొచ్చేలోపు నా కొడుకు నన్ను మర్చిపోయేలా చేసేస్తుంది. నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? ఫోన్ చేస్తాను. అవును, నా ఫోన్ ఎక్కడ పెట్టాను? హలో అత్తమ్మా. నా కొడుకు ఫోను బిజీ అని వస్తోంది. ఒకసారి ఫోన్ ఇవ్వడికి. ఆయన లేరత్తమ్మా. లేడా? అవు, మీటింగ్ ఉందని వెళ్ళిపోయినరు. నువ్వు కూడా వెళ్ళకపోయావా? పెద్ద పెద్దలతోటి మీటింగ్ అంట. నన్నెందుకు తోలుకోపోతారత్తమ్మా? ఎప్పుడొస్తాడట? చెప్పలే అత్తమ్మా, మస్తు లేట్ అవుతుంది. అవుతుంది. ఇదిగో, వాణ్ణి అనవసరంగా ఇబ్బంది పెట్టుకో. నేనెందుకు ఇబ్బంది పెడతా అత్తమ్మా? ఏమో, అన్నీ నీకే తెలియాలి. నాకేం తెలుసు? అత్తమ్మా, వాళ్ళేడుగా నీ పక్కన? అరే, నేనెందుకు అబద్ధం చెప్తా అత్తమ్మా? అవును, నువ్వెందుకు అబద్ధం చెప్తావు? నిజం మీ ఇంటి పేరు కదా. ఏంది అత్తమ్మ గిట్లా మాట్లాడుతుంది? అమ్మా. హలో అక్క. శ్రీనిధి, మంచిగున్నావా? అమ్మ నిన్ను చూడాలనింది, అందుకే వీడియో కాల్ చేశా. అమ్మకి. అమ్మ శ్రీవల్లి, చేరుకున్నారా? రాత్రి వచ్చినమ్మా. ఎలా ఉన్నావమ్మా? మంచిగున్నామమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇగో ఈయనే ఉన్నారమ్మా. అల్లుడు గారు బాగున్నారా? మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మీరేం కంగారు పడకండి.
సరేనమ్మా, జాగ్రత్త. ఉంటా. ఏమండి మళ్ళొచ్చిరేంది? గాగుల్స్ మర్చిపోయాను. బాయ్. ఏంటత్తయ్య ఇదంతా? ఏ నిజమేనే, నేననవసరంగా కంగారు పడుతున్నాను గాని నేననుకున్నట్టుగా అక్కడ వాడేం శ్రీవల్లి కొంగు పట్టుకుని తిరగడం లేదులే. ఉదయాన్నే లేచి దాన్నక్కడే రూంలో వదిలేసి మీటింగ్కి వెళ్లాడట. ఇందులో ఆనందం ఏంటత్తయ్యా? ఆనందపడక గడికో రకంగా నీ తోటికోడలు నా కొడుకుని మార్చేస్తుంటే ఊరుకుంటానా? అందుకే ఫోన్ చేశాను. గుడ్ న్యూస్ వచ్చింది. అదే నా సంతోషం. ఎందుకత్తయ్యా లేనిపోని అపోహలు పెట్టుకుని మనసు పాడు చేసుకుంటారు? నీ విషయంలో నేను తలదూర్చానా? ఎందుకు? నువ్వు నీ హద్దుల్లో ఉంటావు. కాని శ్రీవల్లి అలా కాదు. పైకలా కనిపించదు గాని వాణ్ణి గ్రిప్పులో పెట్టుకోవాలని చూస్తోంది. అంటే రాత్రి పుట్టింటికి పంపిస్తాను అన్నవాడు తెల్లవారిలోపు ప్లాన్ మార్చేసింది. అంటే వాడు పెళ్ళం మాట వింటున్నాడనే కదా? అదే మీ బ్రహ్మత్తయ్యా. సామ్రాట్ ఎవరి మాట వినడు. వాడు విండు సరే, కాని శ్రీవల్లి వినేలా చేసుకుంటుంది. అంత టాలెంట్ ఉంది మహాతల్లికి. హలో. వదిన గారు, ఏంటో చెప్పండి. నిజంగా మీకు రుణపడి ఉంటాం వదిన గారు. దేనికి? ఆషాఢమాసంలో అమ్మాయి పుట్టింటికి రాలేదని బాధపడ్డాం. కాని అబ్బాయి అమ్మాయి ఎలా ఆనందంగా ఉంటారో మీకు బాగా తెలుసు. మరే అందుకే అమ్మాయిని పుట్టింటికి పంపకుండా సంతోషంగా గడపాలని విహారయాత్రకు పంపారు. ఇలా అర్థమైందా? ఇప్పుడే శ్రీవల్లితో మాట్లాడాను వదిన గారు. ఎంత ఆనందంగా ఉందో. ఎప్పుడు? 5 నిమిషాలవుతుంది. అల్లుడు గారు కూడా మాట్లాడారు. ఏంటి? వాడు మాట్లాడా? అవును వదిన గారు, ఇద్దరూ మాట్లాడారు. అల్లుడి గారు జరిగిందేది మనసులో పెట్టుకోకుండా మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది, కంగారు పడకండి అని చెప్పారు. ఇద్దరు మాట్లాడారా? అవును వదిన గారు. వాడు రూంలోనే ఉన్నాడా? అయినా ఇద్దరు ఒకచోటే కదా ఉంటారు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు. పొయ్యి మీద కూర మాడిపోతుంది. వదిన గారు, చూసావా? నేను నా కొడుకుతో మాట్లాడదామని శ్రీవల్లికి ఫోన్ చేస్తే మీటింగ్కి వెళ్ళాడని అబద్ధం చెప్పింది. కానీ దాని పుట్టింటి వాళ్ళతో మాత్రం మాట్లాడించింది. అదేంటత్తయ్యా? అన్నిటికీ నోరు తెరవకు. నీకేం తెలీదు. పో ఇక్కడి నుంచి. అంటే దీని ప్లాన్ అంతా నన్ను నా కొడుకుని దూరం చేద్దామనా? చెప్పు. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. స్టార్ట్ అవుదామా? యా. హలో హ్యాండ్సమ్, గుడ్ మార్నింగ్. నీకు మాత్రం వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేంటి, బిజినెస్ మీటింగ్ వచ్చావా లేక జ్యోతిష్యం చెప్పడానికి వచ్చావా? యూఆర్ రైట్. ఇప్పటి వరకు నీకు అన్నీ చెప్పే చేశాను. ఇప్పుడు కూడా నీ భవిష్యత్తు తెలిసే చెప్పాను. మాటలు కోటలు దాటితే సరిపోదు సామ్రాట్. గెలుపుకి రూపం మన కళ్ళకి తెలియాలి. ఆ గెలుపెవరిదో, ఎవరి సత్తా ఏంటో సాయంత్రానికి తేలిపోతుంది. నువ్వెప్పుడూ మునిగిపోవడమే తప్ప తేలడం ఉండదు. పొరపాటు. ఇప్పుడు నా పక్కన నీకు నచ్చని రైఫిల్ నందు ఉంది. ఈ దేట్ దిమాగ్ నీ రైఫిల్ కాదు, నీ పడవకి డ్రైవర్.
నడి సముద్రంలో మునిగిపోబోతున్నావు. మరొకసారి ఓటమిని చూడబోతున్నావు. అన్ని రోజులు నీవి కావు సామ్రాట్. ఇప్పటిదాకా మా శ్రీవల్లస్ వంటి అమాయకురాలనే చూసుంటాడు సార్. అసలైన మనస్ వంటి ఆడవాళ్ల దెబ్బ ఎట్లుంటదో ఈయనకింకా తెలియదు. గా దెబ్బ తరీక ఇన్నాళ్ళు నెంబర్ 1 పొజిషన్ నెంబర్ 10కి వెళ్ళినాక ఎరుకైతది. రే గౌతమ్, అర్జెంటుగా లెమన్ జ్యూస్ తెప్పించరా. నీ స్ట్రోక్కి వీళ్ళ గొంతు ఎండిపోయిందంటావా? కాదురా, ఆడమెదళ్ళు కదా, అల్పమైనది. పైత్యం ఎక్కువైందనుకుంటా, నిమ్మరసం తాగితే సెట్ అయిపోద్ది. సామ్రాట్, నేను నిమ్మరసం తాగుతాను, నువ్వు 3 చెరువుల నీళ్లు తాగుతావో విక్టరీ నా చేతుల్లోకొచ్చాక తెలుస్తుంది. విక్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సామ్రాట్, సక్సెస్ కి సాలిడ్ కట్అవుట్ ఈ సామ్రాట్. ఈ మాట నేను అనౌన్స్ చేయట్లేదు, నువ్వు చెప్పిన సాయంత్రమే అనౌన్స్ కాబోతుంది. చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. పదరా గౌతమ్. చూడు, నీలాంటి ఆడవాళ్లు ఎందరొచ్చినా ఈ సామ్రాట్కి అడుగు వెనకాలే. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? కాసేపు పడుకోపోయావా? ఊరికే రాజస్థాన్ డిజైన్స్ కనబడితేను చూస్తున్నానత్తయ్య. నీకెందుకు అవన్నీ? వెళ్ళి విశ్రాంతి తీసుకో. అత్తయ్య, అదేంటో కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. చెప్పానా? అలా గుడ్లు తెరిచి ల్యాప్టాప్ చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. వెళ్ళి పడుకో. అరే అవంతిక, 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 ఏమైందమ్మా? అయ్యో అవంతిక, ఉండు. అవంతిక, అవంతిక, అయ్యో ఏమైందమ్మా? అవంతిక, ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇందా. ఏమైందే? ఏమైంది? కడుపు నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను అత్తయ్య. చక్రి, చక్రి, త్వరగా రారా. అవంతిక, తొందరగా రా. అమ్మా, ఏమైందమ్మా? తెలియట్లేదురా, నొప్పులు వచ్చినట్టున్నాయి. అవంతిక, ఏమండి? చూస్తారేంట్రా? పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్తగా తీసుకురండి. అవంతిక, నెమ్మదిగా. ఏం కాదు, ఏం కాదు. డాక్టర్, 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 త్వరగా రండి. డాక్టర్, కళ్ళు తిరుగుతున్నాయి, నొప్పిగా ఉందని చెప్తుంది. మీరంతా ఇక్కడే ఉండండి. నర్స్, లోపలికి తీసుకురండి. త్వరగా తీసుకెళ్ళండి. అవంతిక హాస్పిటల్లో ఉంది.